హాయ్ అండి. మేమైతే బళ్ళారికొచ్చాం. మా పెద్దక్క వాళ్ళ ఊరికి. మా పెద్దక్క వాళ్ళు బళ్ళారిలో ఉంటారు. అక్కడ వస్తున్నది మా పెద్దక్క వాళ్ళు పిల్లలు. మేమలా బయటికి పార్క్‌కి వెళ్తున్నాం. అక్కడ ఎగురుతూ ఉన్నది మా పెద్దక్క రెండో కూతురు. పొట్టిది ఆకులు తెంపుతూ నిల్చుంది. చూడండి, బళ్ళారిలో మేము డాక్టర్ రాజ్‌కుమార్ పార్క్‌కెళ్తున్నాం. నేనైతే అక్కడ టికెట్లు తీసుకుంటున్నానండి. మా అక్కకు, నాకు, నా భార్యకు, మా అక్క ముగ్గురు పిల్లలకి తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి, అలా ఎంట్రీ కాగానే అక్కడ ఒక చిన్న బొమ్మలతో చేసినవి కనిపించాయి, మొసళ్ళు. అలానే అక్కడ చేపలు ఉన్నాయి. చూడండి, అక్వేరియంలో ఆ చేపలు అవన్నీ ఉన్నాయి. చూడండి ఎలా ఆడుతున్నాయో. ఆ చేపల్ని అలా వీడియోలు తీస్తూ నిల్చున్నాం. ఆ చేపలతో పిల్లలు చాలాసేపు అలా ఆడుకుంటూ నిల్చున్నారు. అలానే ఇక నేను కూడా చేపల దగ్గరికి వెళ్ళి అలా అలా చూస్తూ ఉన్నాను. నా భార్య అయితే వీడియో తీస్తూ ఉంది. చూడండి, అలానే కొంచెం లోపలికి వెళ్తే చెట్లు ఉన్నాయి, పూల చెట్లు అవి ఇవి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. అదిగో అక్కడ ఉన్నది అక్క, నా భార్య, అక్క పిల్లలు ముగ్గురు. అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాం. చూడండి, అలా వెళ్తూ ఉండగా పిల్లలు ఇక రీల్స్ చేద్దాం, ఇంకా వీడియోలు తీద్దామని అలా ఒక చోటకి వెళ్ళాం. అక్కడంతా అది పెద్ద ఒక చెరువు అండి. అక్కడ ఎండాకాలం కాబట్టి నీళ్ళు అయితే లేవు. ఈ ఎండకి వర్షం లేక నీళ్ళు అయితే అస్సలు లేవు. చూడండి, అంతా ఎండిపోయింది. మొత్తానికి ఇలా అయితే ఉంది. వర్షాకాలంలో దీని నిండా వాటర్ ఉంటాయి. మేము నిలబడ్డాం కదా, బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఉంటాయి. ఈమె అయితే నా భార్య. చూడండి, అక్కడ నిల్చున్నది మా అక్క. అక్కడ ఉన్నది మా అక్క రెండవ కూతురు, ఇక్కడ మూడవ కూతురు. హాయ్. అలా ఇక ఉయ్యాల ఆడుకుందామని అలానే చూస్తూ ఉన్నారు. అక్కడ వేరే వాళ్ళు ఆడుకోవడంతో వీళ్ళు అలా నిల్చొని చూస్తూ ఉన్నారు. చూడండి, ఇలా ఉంది. అక్కడ కూర్చున్నది నా భార్య, మా అక్క ముగ్గురు పిల్లలు. అక్కడ నేను అయితే వాళ్ళని అలా రౌండ్గా తిప్పుతున్నా. చూడండి, అలా తిప్పడంతో వాళ్ళు ఆ ఇద్దరు పిల్లలు అయితే ఊరుకోలేక కేకలు వేస్తూ ఉన్నారు. నేను చూడండి ఎలా తిప్పుతున్నానో, రౌండ్ వేసేస్తున్నాను. చూడండి, ఇక నేను అలా ఊపేసరికి వాళ్ళు కేకలు వేస్తూ అప్పండి అప్పండి అని అరుస్తూ నిల్చున్నారు. అలానే చూడండి, అలా కేకలు వేయడంతో ఇక ఆపేశాను. ఇక మా అక్క మూడవ కూతురు అలా ఊయలుగుతూ ఉంది. ఇక అలా ఊపుతుంటే తను కూడా అరిచేసింది. ఇక్కడ మా అక్క పెద్ద కూతురు, ఆమె కూడా చాలాసేపు ఊయలూగింది. నేను ఊపిన. వీళ్ళిద్దరూ మా అక్క రెండో కూతురు, మూడో కూతురు, వీళ్ళు కూడా అరిచేశారు. ఈమె అయితే నా భార్య, ఎంత ఊపినా అరవట్లేదు. అలానే ఇంకా ఊపండి ఊపండి అని ఊగుతూనే ఉంది. ఈమె మా అక్క పెద్దక్క. ఈమె కూడా చాలాసేపు ఊగింది. తర్వాత అలానే ఎక్కువగా ఊపేసేసరికి ఇక కేకలు పెడుతూ ఉంది. అలా పెట్టడంతో ఆపేసా. ఇక లోపలికి వెళ్తున్నాం. వేరే చోటుకి అలా వెళ్తూ ఉంటే మా అక్క రెండో కూతురు అలా తిప్పుకుంటూ నడుస్తూ ఉంది. అందరూ అలా వెళ్తున్నాం. మా అక్క పెట్టుకున్న బ్యాగ్లో మేము తినడానికి దోశలు తెచ్చుకున్నాం, అవి ఉన్నాయి. అక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తుంటే అలా చూస్తూ కూర్చున్నాం. చూడండి, షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారంట వాళ్ళు. ఇక అలానే నడుస్తూ వస్తుంటే వాళ్ళు రకరకాల పక్షులు అవి ఇవి చూస్తూ అక్కడ అలా ఉంది ఇలా ఉంది అనుకుంటూ అలా చూస్తూ ఉన్నారు. అలా చూసుకుంటూ వెళ్ళేసరికి తిరిగి తిరిగి అలసిపోయి బాగా ఆకలి వేసేసిందండి. ఇక ఆకలి వేయడంతో మేము తెచ్చుకున్న దోశలను తింటున్నాం. చూడండి, అలా కడుపు నిండా దోశలు తినేసి ఇక ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అవుతున్నాం. అక్కడికే చాలాసేపు అయింది. మేము మధ్యాహ్నం 1 గంటకు వచ్చాం. అక్కడికి సాయంత్రం 6 అయిపోయిందండి. ఇక ఇంటికి వెళ్దామని తొందరగా 4 గంటలకు తినేసి ఇక మిగతావన్నీ చూసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. అలా ఇక దోశలు తినేసి ఇక పార్క్ నుండి బయటకు వెళ్దామని వెళ్ళేలోపు ఇలా చీకటైపోయింది. చూడండి, అక్కడ బళ్ళారి అని బోర్డు ఉంది కదా, ఆ బోర్డు నుంచి అలానే ఇక ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం. వస్తే అలా అది డాక్టర్ రాజ్‌కుమార్ పార్కు కాబట్టి అక్కడ రాజ్‌కుమార్ గారి విగ్రహం అయితే ఉంది. బాయ్. ఇక వెళ్తున్నాం ఇంటికి. అలానే ఆ విగ్రహంతో పాటు ఆ విగ్రహానికి ముందు పునీత్ రాజ్‌కుమార్ది కూడా ఫోటో ఉంటుంది. చూడండి, ఇది బళ్ళారిలో ఇది డాక్టర్ రాజ్‌కుమార్ పార్క్. ఓకే అండి, ఇక వెళ్తున్నాం. బాయ్ అండి.